కలి తన దగ్గర ఉన్న అర్జునుడి గాండివంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు కర్ణుడు కూడా తన అస్త్రాన్ని కలిపై ప్రయోగిస్తాడు. అప్పుడు కలి యొక్క అస్త్రం కర్ణుడికి తగులుతుంది. దానివల్ల కొన్ని వందల అడుగుల దూరంలో వెళ్ళి కర్ణుడు పడిపోతాడు. అప్పుడు కర్ణుడు ఆ కలి యొక్క చేతిలో ఉన్న గాండివాన్ని చూసి అర్జునుడిని కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన దానిని గుర్తుకు తెచ్చుకుంటాడు. అప్పుడు కర్ణుడు అర్థం చేసుకుంటాడు అర్జునుడి యొక్క పవర్స్ అన్నీ కలిలో ఉన్నాయి అని. అప్పుడు కర్ణుడు అశ్వత్థామని ఆ వలలో నుంచి కాపాడతాడు. అలా ఇద్దరు కలిసి కలితో భారీగా భూకంపం వచ్చేలా యుద్ధం చేస్తూ ఉంటారు. అక్కడ అనుకుంటే కర్ణుడు తన శరీరంపై ఉన్న కవచ కుండలాలు తన చేతిలో ఉన్న కర్రతో ఒక అస్త్రాన్ని ప్రయోగించి తాను అనుకుంటే నిమిషాలలో కలిని చంపగలడు. కానీ శ్రీకృష్ణుడు నేను మళ్ళీ కలికిగా పుట్టి కలిని చంపాలని అంటాడు. ఆ ఒక్క మాట కారణంగా కలికి మాత్రమే కలిని చంపాలి అనే ఉద్దేశంతో కలిని వదిలేస్తాడు. ఇక్కడ అశ్వత్థామ మరియు కర్ణుడి యొక్క బలం పెరిగిపోవడం వలన కలి యొక్క బలం ఏం చేయలేకపోతుంది. అప్పుడు కలి నన్ను చంపేస్తారు అనే భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. ఇక అశ్వత్థామ కర్ణుడు కలిసి దీపికను నిజమైన శంబాల నగరానికి తీసుకుని వెళ్తారు. ఇంతకుముందు సినిమాలో చూపించిన శంబాల నగరం అది ఫేక్ అయ్యే ఛాన్స్ ఉండవచ్చు. ఎందుకంటే అక్కడ మొత్తం శంబాల నగరం అంతరించిపోయి ఉంది. దాంతో ఇంకో నిజమైన శంబాల నగరం ఉంటుంది. అక్కడ దీపిక రాకను ఎంతోమంది ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. అలా 3 నెలలు గడిచిన తర్వాత ఆకాశంలోని చుక్క ఇంకా కాంతితో వెలగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు అదే సమయంలో దీపికకి పురిటి నొప్పులు స్టార్ట్ అవుతాయి. అప్పుడు అక్కడ ఉన్న స్త్రీలు చాలా ఉత్సాహంతో మా దేవుడు జన్మిస్తున్నాడు అనే ఉద్దేశంతో ఆమెకు సహాయం చేస్తూ ఎదురుగా ఉంటారు. అప్పుడు అదే సమయంలో ముల్లోకాలు నడుపుతున్న శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణుడు కల్కి అవతారంలో పుడతాడు. ఇక్కడ కల్కి పుట్టుకలో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే కల్కి పుట్టుకతోనే అతడి చేతిలో ఒక చక్రంతో పుట్టి ఉంటాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ అర్థమైపోయింది శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణుడు మళ్ళీ కల్కి అవతారంలో పుట్టాడు అని. కల్కి రోజు రోజుకు ఎదుగుతూనే ఉంటాడు. అలా కొన్ని రోజులకు కల్కి పెద్దవాడు అయిపోతాడు. పురాణాల ప్రకారం చెప్పుకుంటే కల్కికి పరశురాముడు చాలా విలువైన విద్యలు నేర్పిస్తాడని ఉంది. ఇంకా పురాణాల ప్రకారం చూసుకుంటే అన్ని విద్యలు నేర్చుకున్న కల్కి కలితో యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు.